ఎంఎస్ రావు పార్వతి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ వెల్కమ్ టు ద జూమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు పార్వతి సురేష్. నేను కావలి నుంచి మాట్లాడడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన రవి సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నిజంగా నాదైతే ఒక జంటు కాల్ చేసి మేడం ఈరోజు మీ జూమ్ కావాలి మేడం అనే అంత స్థాయి అయితే నాది కాదు సార్. వేస్టేజ్కి రాకముందు నేనైతే ఎవరికి కూడా తెలియదు నేనంటే. ఎందుకు అనంటే ఇంట్లో నుంచి బయటకి ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. అమ్మ వాళ్ళ ఇల్లు, అత్త వాళ్ళ ఇల్లు. నేను చదువుకున్నది కూడా 5వ క్లాసు. నేను ఏదైనా చేయాలన్నా కూడా ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఏంటంటే నేనేం చదువుకోలేదు కదా, నాకేం తెలియదు. నాకు నేనే అనుకునేదాన్ని, నేనేం చదువుకోలేదు కదా, ఎవరి దగ్గరన్నా వెళ్ళి మాట్లాడాలంటే కూడా ఇక్కడ నేనేమైనా పొరపాటు మాట్లాడితే ఎగతాళి చేస్తారేమో అని ఇలా భయపడి ఎక్కడ మాట్లాడేదాన్ని కాదు, ఎక్కడికి కూడా వెళ్ళేదాన్ని కాదు అసలు. పెళ్ళి కాకముందు అమ్మ వాళ్ళ ఇంట్లో మాకు పొలం ఉండేది. నేను అన్ని పనులు చేస్తాను. పొలంకి వెళ్ళేదాన్ని, మాకు బర్రెలు ఉండేటివి, ఇవన్నీ చేస్తాను. అట్లా అక్కడ ఉన్నప్పుడు మాత్రం ఆ పనులు చేసుకునేదాన్ని. పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. అసలు అత్తమ్మ వాళ్ళది కూడా ఈ ఊరు కాదు. అత్తమ్మ వాళ్ళది కూడా నెల్లూరు దగ్గరే, మా బంధువులే, పొదలకూరు. అందరూ అక్కడ ఉంటారు, మా బంధువులందరూ అక్కడ ఉంటారు. కావల్లో ఉన్నది మా ఒక్కిళ్ళే. ఇక్కడ మా ఆడబడుచుంటారు, మేము వాళ్ళు, మా 2 ఇళ్ళే ఉంటాయి. దాంతో నాకు ఎక్కడికి వెళ్ళే అవసరం వచ్చేది కాదు, నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. మా ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నాను, ఒక్కదాన్నే ఉండలేకపోతున్నానని చెప్పేసి నేను వెళ్ళి మా ఆడబడుచుల ఇంట్లో కూర్చునేదాన్ని. మాకు ఒక బిజినెస్ ఉంది, హైరస్ బిజినెస్ ఉంది. మా సార్ అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. మా సార్ అక్కడికి వెళ్ళి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఏం చేస్తానులేనని చెప్పేసి మా సార్తో పాటు వెళ్ళి మా పిన్ని వాళ్ళ ఇంట్లో కూర్చునేదాన్ని. అట్లా మా పిన్ని టైలరింగ్ చేస్తారు. మా పిన్ని టైలరింగ్ చేస్తూ ఉంటే చూసి నేర్చుకొని ఆ తర్వాత రోజు వచ్చి ఇక్కడ కూర్చుని నాకేం వస్తుందిలే, నేనే నా బ్లౌజులైనా నేను కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాము అనే ఆలోచనతో నా బ్లౌజుల వరకు నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని. అట్లా పక్కన వాళ్ళు బాగున్నాయి, ఎవరి దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటున్నావు అని అడిగితే నేనే చేసుకుంటున్నాను అని చెప్పేదాన్ని. అప్పుడు మాకు కూడా చేసి ఇవ్వచ్చు కదనంటే అలాగే చేసిస్తాను, ఖాళీగా ఎందుకు ఉండాలే, చేసిస్తాను, ఒక 100 రూపాయలైనా వస్తుంది కదా అని చెప్పేసి చేసేదాన్ని. 100 రూపాయలు జాకెట్ కుట్టిన దానికేనంటే 70 రూపాయలకు కుట్టవా, నీ దగ్గర ఎవరిస్తున్నారు, మేమే కదా ఇచ్చేది, ఇట్లా అనేవాళ్ళు. నేను కూడా అనుకునేదాన్ని, నిజమే కదా, నాకు వచ్చిందే అంతంత మాత్రం, వీళ్ళైనా ఇస్తారన్నారు, పర్వాలేదులే, అది ఇచ్చినా పర్వాలేదు అని చెప్పేసి దానికి ఓకే అని నేను కూడా స్టిచ్చింగ్ చేయడం మొదలుపెట్టాను. నేను ఇది చెయ్యాలి, నాకు ఇది అవసరం, నేను నెలకెంత సంపాదించాలి, ఇవన్నీ నాకేం తెలియదు సార్. అది కూడా టైం పాస్కే చేశాను. ఖాళీగా ఎందుకు కూర్చొని ఉండాలి, ఏదో ఒకటి చేద్దాంలే అని ఆ టైం పాస్ కోసమే చేశాను. టైం పాస్ కోసం చేసేదాన్ని కాబట్టి ఇష్టం ఉంటే చేసేదాన్ని, ఇష్టం లేకపోతే చేసేదాన్ని కాదు. నెల వచ్చేసరికి 1000 లేదా 1500, 2000 ఇంతే. ఇలా ఉన్న సమయంలో గ్రేట్ లీడర్ శేషమ్మ మేడం గారు, సుమలత మేడం వాళ్ళ మదరు, అంటే శేషమ్మ మేడం గారు ఎవరికి తెలియదు, అందుకే సుమలత మేడం గారి పేరు చెప్తున్నాను. మేడం వాళ్ళ మదర్ వచ్చి, మేడం వాళ్ళ మదర్ ఎలా తెలుసు అని అంటే, మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ రెంట్కు ఉండేవాళ్ళము. రెంట్కున్నప్పుడు అది 2 పోర్షన్ల ఇల్లు, వాళ్ళు ఒక పోర్షన్లో మేము ఒక పోర్షన్లో ఉండేవాళ్ళము. అట్లా వాళ్ళు బాగా పరిచయం అయిన తర్వాత మేము ఇల్లులు కట్టుకొని వేరువేరుగా వచ్చేసిన తర్వాత కూడా మేడం సుమలత మేడం వాళ్ళ మదరు ఎప్పుడైనా మేడంకి ఖాళీగా ఉన్న టైంలో అప్పుడప్పుడు వచ్చి మా అత్తయ్య గారి దగ్గర ఒక 1/2 అవర్ 1 అవర్ కూర్చొని మాట్లాడుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. మా అత్తయ్య లేకపోయినా నేనున్నా సరే వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడి
వెళ్ళేవాళ్ళు. ఒకరోజు అలాగే ఈ వెస్టేజ్ గురించి చెప్పడానికి కూడా ఇప్పుడు మనమైతే ఎక్కడికైనా వెళ్తుంటే తెలిసిన వాళ్ళైతే కాల్ చేస్తున్నాం. ఒకసారి మీ ఇంటికి వస్తాను, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉందా అని అడిగి వెళ్తున్నా నేనైతే. మేడం అయితే నాకు కాల్ చేయలేదు, నేను వస్తున్నానని చెప్పలేదు, ఉన్నావా ఇంటి దగ్గర లేవా అని అడగలేదు, ఏం లేదు. నేరుగా వచ్చేసారు మా ఇంటికి. మా ఇంటికి వచ్చేసారు. గ్రేట్ లీడర్ అశోక్ బాబు సార్ అందరికీ తెలుసు. అశోక్ బాబు సార్ని, తిరుమలరావు సారు, గుంటూరు నుంచి తిరుమలరావు సారు, వీళ్ళిద్దరూ వచ్చారు. వీళ్ళిద్దరిని తీసుకొని మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చిన తర్వాత ఏంది అంటే ఫస్ట్ మేడం వచ్చారు. మేడం ఇంటికి వచ్చి నేనున్నానో లేదో చూసి వాళ్ళకి కాల్ చేశారు. మేడం మా ఇంటికి రాగానే కూర్చోండి ఆంటీ అని చైర్ ఇస్తున్నా. లేదు పార్వతి, ఈరోజు నేను కూర్చోడానికి రాలేదు, నీకు ఒక బిజినెస్ గురించి చెప్పడానికి వచ్చాను అన్నారు. ఇదేంటి ఈవిడ బిజినెస్ అని అంటున్నారు, ఈ బిజినెస్ లేని నాకు అసలు నేనేం చదువుకోలేదు కదా అనుకుంటున్నా అప్పుడు కూడా. బిజినెస్ ఏందంటే మా ఆయన లేరింటి దగ్గర షాప్ దగ్గరికి వెళ్ళున్నారు అన్న. నాకు ఆయనతో ఏం పని లేదులే, నీతోనే పని, వేరే సార్ వాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్పింది విను అన్నారు. అసలు ఏందంటే దేని గురించి అని అన్నాను. ఏం లేదులే, వాళ్ళు వస్తారు చెప్తారు విను అని అన్నారు. ఇంకేం చెప్పలేదు. సరేలే అన్నాను. నువ్వు ఒక్కదానివే కాదు, మీ ఇంటి పక్కన ఉండే వాళ్ళని కూడా పిలువు అన్నారు. మా ఇంటి పక్కన ఉండే వాళ్ళు మేడం గారికి కూడా తెలుసు. అట్లాగే నేను ఒక ఇద్దరిని పిలిచాను, మేడం ఒక ఇద్దరిని పిలిచారు. అంతా ఒక 6-7 మంది వచ్చాం. 6-7 మంది మా ఇంటికే వచ్చారు. అందరం కూర్చున్నాం. అందరం కూర్చుంటే అప్పుడు మేడం ఫోన్ చేసి తిరుమలరావు సార్ గారిని, అశోక్ బాబు సార్ని ఇద్దరిని పిలిచారు. వాళ్ళిద్దరూ వచ్చేసారు. అప్పుడు తిరుమలరావు సారు ఒక బాక్స్ తీసుకువచ్చారు. బాక్స్లో ఏముంది, ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు. నేను ఆ ప్రోడక్ట్ చూడంగానే ఇదేంది ఎన్ని తీసుకొని వచ్చింది. అప్పుడు ఈ ప్రోడక్ట్లు మనం ఏం చూడలేదు కాబట్టి నాకు కొత్తగా అనిపించింది. అసలుకి ఇవేంటి, ఇవి దేనికి పనికి వస్తాయని అనిపించింది. సరే సార్ చెప్తూ ఉన్నారు, వింటా ఉన్నాను. నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూర్చున్నారు, వింటూ ఉన్నారు. సార్ అన్నీ చెప్పిన తర్వాత డెమో వేశారు. ఫ్లోర్ క్లీనర్ డెమో వేశారు. డెమో వేస్తే కూడా చూశారు. చూసి అందరూ మళ్ళీ ఒక్కొక్కరు లేచి వెళ్ళిపోయారు, పని ఉంది అని చెప్పేసి. నేను కూడా బయట ఇంకెవరింటి దగ్గరైనా పెట్టుంటే వెళ్ళిపోయి ఉండేదాన్నేమో. అలా చేశాను కూడా. నాకు ఒక 5 years బ్యాక్ ఈ వెస్టేజ్ గురించి వేరే వాళ్ళు చెప్పారు. మా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి డ్రైవర్ చెప్పారు, అక్క వెస్టేజ్ అని ఉంది అంటే అంత ఇంత అర్థమయ్యేలాగా ఇంత డీప్గా చెప్పలేదు అప్పుడు. అక్క ఒక బిజినెస్ ఉంది, మనం వాడుకునే వస్తువులే వాడుకొని ఎవరికన్నా చెప్తే డబ్బులు వస్తాయి అన్నారు. ఇలాంటివన్నీ చాలా చూసావులే, ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు వస్తూ ఉంటారు అనుకొని వదిలేశాను. ఒకరోజు వేరే సార్ వాళ్ళని పిలిచి చెప్పించారు కూడా, హోమ్ మీటింగ్ లాగా పెట్టించి చెప్పించారు కూడా. కానీ ఇప్పుడంతా క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు. అప్పుడు క్లారిటీ ఇవ్వకపోవడంతో నాకు ఈ బిజినెస్లో అన్ని నాకేం వద్దనుకుంటున్నాను కదా, అలాగే విన్నాను వచ్చేసాను. ఇప్పుడు కూడా వేరే వాళ్ళ ఇంటికి పిలిచి అలా చెప్పిగానుంటే ఇప్పుడు కూడా నేను ఈ వేస్టేజ్ అనే బిజినెస్లోకి ఇంత గొప్ప ప్లాట్ఫామ్లోకి వచ్చిండేదాన్ని కాదేమో. ఆ రోజు నా టైం బాగుండి మా ఇంటికే తీసుకురావడం జరిగింది కాబట్టి ఇంక నాకు తప్పలేదు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మా ఇల్లే కాబట్టి నేను ఎక్కడికి వెళ్తాను, ఇంకా నాకు తప్పలేదు. సరే ఇంకంతా చెప్పిందంతా విన్నాను, అంతా అయిపోయింది. ఇంకా ప్రోడక్ట్ ఏదైనా నీకు నచ్చిన ప్రోడక్టు 1 లేదా 2 తీసుకొని వాడి చూడు అన్నారు. నాకేం వద్దు, మా ఇంట్లో అన్నీ ఉన్నాయి అన్నాను. అప్పుడు శేషమ్మ మేడం గారు బయటికి పిలిచి, పార్వతి అలా అనొద్దు, ఈ సోప్స్ నేను వాడుకుంటున్నాను, ఒక 2 months నుంచి వాడుకుంటున్నాను, చాలా బాగున్నాయి, ఒక్కసారి తీసుకొని చూడు, ఒక సోప్ తీసుకో వాడుకొని చూడు, నీకు నచ్చకపోతే నాకు ఇచ్చేద్దులే కానీ నేను ఇక్కడే కదా ఉండేది అన్నారు. సరే ఆంటీ ఈ మాట అన్నారు కదా అని చెప్పి నచ్చకపోతే ఇచ్చేద్దాంలే అని ఒక సోప్ కాకుండా బట్టల లిక్విడు, అంట్ల లిక్విడు, టాయిలెట్ లిక్విడు, ఫ్లోర్ లిక్విడు, షాంపూ, హెయిర్ ఆయిల్. షాంపూ నేను ఇంతకు ముందు ఆ అబ్బాయి డ్రైవర్ చెప్పారన్నారు కదా, డ్రైవర్ చెప్పినప్పుడే నేను గ్రీన్ షాంపూ వాడున్నాను. ఎందుకనంటే చుండ్రు ప్రాబ్లం ఉండేది. ఆ చుండ్రు ప్రాబ్లంకి అప్పుడే వాడున్నాను నేను షాంపూ వాడున్నాను. చాలా బాగా నచ్చింది నాకు అప్పుడే. నచ్చింది కానీ ఇప్పుడు నచ్చింది అని చెప్తే వాళ్ళు అవన్నీ ఎక్కడ తీసుకోమంటారని చెప్పేసి అసలు నేను చెప్పాను, ఏం చెప్పాను, ఈ షాంపూ నేను ఇంతకు ముందే వాడున్నాను, అసలు ఏం బాగలేదని చెప్పేశాను. నేను అప్పుడు ఎందుకు ఆపాల్సి వచ్చింది అని అంటే ఆ అబ్బాయి అప్పట్లోనే నాకు
200 తీసుకునేవాళ్ళు షాంపూకి. 200 అయినా పర్వాలేదు బాగుందని చెప్పేసి నేను ఆ షాంపూ వాడేదాన్ని. అట్లా ఒక 2 మంత్స్ వాడాను. 2 మంత్స్ తర్వాత అయిపోయినప్పుడు చెప్తుంటే అయిపోక ముందు చెప్తున్నా గూడా తెచ్చిచ్చేవాళ్ళు గాదు. లేవక్క, దొరకలేదక్క అట్లా చెప్పేవాళ్ళు. సరే ఇంకా ఒకసారి ఒకటి, ఒకసారి ఒకటి అలా ఎందుకులే నాకు ఆడపిల్లలు. వాళ్ళ జుట్టు ఊడిపోద్ది గదనని జెప్పేసి నేను వద్దులే అని జెప్పి ఆపేశాను. ఆ షాంపూ చూడంగానే అనిపిచ్చింది. నేనిది ఇంతకు ముందు వాడున్నాను గదా! చాలా బాగుంది గదా! అనుకున్నాను గానీ, చెప్పడానికైతే నాకు మనసు రాలా. మళ్ళీ చెప్తే ఎక్కడ వాళ్ళవన్నీ తీసుకోమంటారోనని జెప్పేసి నేను ఆ మాట చెప్పలా. అట్లా ఆ ప్రొడక్ట్ తీసుకున్నాను. నేనెందుకు ఆ ప్రొడక్ట్ తీసుకున్నాను అనంటే, నచ్చకపోతే ఆంటీ ఏం జెప్పారు, "నీకు నచ్చకపోతే నాకిద్దువు గానిలే" అన్నారు సోపు. నేనేమనుకున్నాను, ఇవన్నీ తీసుకున్నా నాకు నచ్చకపోతే ఆంటీకిచ్చేయొచ్చులే అనుకోని తీసుకున్నాను. నేను తీసుకున్నాను. నాతో పాటు ఒక్క మేడం ఆగారు మా ఇంటి పక్కన వాళ్ళు. నేను తీసుకున్నవి కొన్ని నేను తీసుకున్న ఏ ఐటెమ్స్ అయితే నేను తీసుకున్నానో అవే కొన్ని ఆ మేడం గూడా తీసుకున్నారు. ఇద్దరం తీసుకున్నాము. రూ. 1860 బిల్లయింది. రూ. 1860 బిల్లయిన తర్వాత ఆధార్ కార్డ్ అడిగారు సారు. ఆధార్ కార్డ్ ఇస్తే ఐడీ నంబర్ ఇస్తాను మేడం మీకు. మీ ఐడీ నంబర్ మీదే బిల్ జేస్తాను అన్నారు. ఆధార్ కార్డ్ అంత ఈజీగా ఇవ్వం గదా! ఎవరం గూడా. నేను గూడా ఇవ్వలేదు. నేను గూడా ఇవ్వకుండా మా సార్‌కి కాల్ జేశాను. బావ వీళ్ళెవరో వచ్చారు. శేషమ్మ ఆంటీ తీసుకొనొచ్చారు. వాళ్ళు ఆధార్ కార్డ్ ఇస్తే ఐడీ ఏస్తానంటున్నారు. ఆధార్ కార్డ్ ఇచ్చానా ఏం గాదా అని అడిగాను. ఎందుకంటే అప్పుడు చెప్తుండేవాళ్ళు గదా! ఓటీపీలు చెప్పకూడదు. అది ఇది అని చెప్తుండేవాళ్ళు గదా! మళ్ళీ అది ఇస్తే ఏమైద్దో ఏమో మా సార్ నన్ను తిడతారేమో అని జెప్పేసి కాల్ జేసి, బావ ఇట్లా అడుగుతున్నారు ఇవ్వమంటావా అని అడిగాను. ఇవ్వులే ఏముంది నీ ఆధార్ కార్డ్ మీద ఏమైనా ఆస్తుందా? పడితే గ్యాస్ డబ్బులు పడితే రూ. 19 తీసుకుంటారేమోలే ఇవ్వు అని అన్నారు. సరే ఇంక మా మా వారు అలా చెప్పారు గదా! నాకు ఇంక భయమేముందిలే అని జెప్పేసి ఆధార్ కార్డ్ ఇచ్చాను. నాకొక ఐడీ నంబర్ ఇచ్చారు. ఐడీ నంబర్ ఇచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్‌లన్నీ తీసి ఆడ పెట్టుకున్నాను వెళ్ళిపోయారు. ఆ ప్రొడక్ట్‌లు తీసి ఆడ పెట్టుకున్న తర్వాత అవి వాడాలి గదా! వాడడం పక్క రోజే వాడడం స్టార్ట్ జేశాను. అయి ఎలాగా ఉన్నాయో చూసి నచ్చకపోతే ఆంటీకిచ్చేయాలి. పక్క రోజు నుంచే వాడడం స్టార్ట్ జేశాను. పక్క రోజు నుంచి వాడడం స్టార్ట్ చేసిన తర్వాత బాగున్నాయి. బాగున్నాయి వాడుకుంటూ ఉన్నాను. ఈ వాడుకునే క్రమంలో శేషమ్మ మేడం నన్ను మీటింగ్‌కి పిలిచారు. పార్వతి ఈ ప్రొడక్ట్ వాడుకుంటున్నావు గదా! వాడుకునే వాళ్ళేదో మీటింగ్ పెట్టున్నారంట. ఒకసారి రా వెళ్దాం. కరెంట్ ఆఫీస్ దగ్గరే మీటింగ్ జరుగుతుందంట అనన్నారు. అంత ఈజీగా ఎళ్ళం గదా! నేను గూడా వెళ్ళలేదు. లేదాంటీ నేను రాను మా ఇంటికి చుట్టాలొచ్చున్నారు. నేనిప్పుడు రాను అన్నాను. సరే అని జెప్పి ఎళ్ళిపోయారు. మళ్ళీ రెండోసారి గూడా అలాగే పిలిచారు. రెండోసారి గూడా అలాగే పిలిస్తే, "నేను రానంటీ మా అత్తమ్మ తిడతారు" అని జెప్పాను. అంతా అబద్ధమే. మా అత్తమ్మ నన్నేం తిట్టరు ఏమి లేదు. అట్లా రెండోసారి గూడా అలాగే తప్పించుకున్నాను. మూడోసారి మళ్ళీ వెస్టేజ్ వోళ్ళు వదలరు గదా! వదిలితే నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని గాదు. అలాగా వదలలేదు గాబట్టే నేనిక్కడ ఈరోజు మీతో మాట్లాడడానికి నాకు ఈ అవకాశం వచ్చింది. అట్లా వదలకుండా మూడోసారి తిరుమలరావు సార్ కాల్ జేశారు. తిరుమలరావు సార్ కాల్ జేసి, "మేడం మీరు రావడానికి ఇబ్బందైతే, రావడానికి వెహికల్ ఏమి లేకపోతే, నేను కార్ తీసుకొని మీ ఇంటికొస్తాను మేడం. ఒక్కసారి రండి. ఒక అరగంట సేపు వినండి. నచ్చకపోతే నేను మళ్ళీ మీ ఇంటి దగ్గర వదిలిపెట్టేస్తానని" జెప్పి కాల్ జేశారు. మనమేం ఆలోచిస్తాము? ఇంట్లో వాళ్ళకన్నా గూడా, ఇంటి పక్కనే వాళ్ళేమనుకుంటారనే ఆలోచన జేస్తాం ఫస్టు. నేను గూడా అదే ఆలోచన జేశాను. నేను గూడా అదే ఆలోచన జేసి, ఓయమ్మ! సార్ మా ఇంటికి కార్ తీసుకొనొచ్చి నన్ను తీసుకొనెళ్తే, ఇక్కడోళ్ళేమనుకుంటారో? ఓయమ్మ! ఈమె కోసం ఏంది కార్ తీసుకొనొచ్చి తీసుకొని బోతున్నారు అనని జెప్పి మాట్లాడుకుంటారేమో అని భయపడి, వద్దు సార్ నేనే వస్తానులే మీరు రావద్దు అని జెప్పేసి, సార్ ఎక్కడ మా ఇంటికొస్తారని భయపడి మీటింగ్‌కెళ్ళాను నేను. అట్లా నేను వెళ్ళేదానికి మా సార్‌కి కాల్ జేసి, మా సార్‌కి గూడా బావ నువ్వు ఇంటికి రావద్దు నేనొచ్చిన దాకా. మళ్ళీ మీ అమ్మకి నేనెక్కడికెళ్ళానని జెప్పి డౌటొచ్చిద్ది. ఇంటికొచ్చిన తర్వాత తిట్టద్దేమో. నువ్వు ఇంటికి రావద్దు. నేను నీ దగ్గరికొస్తున్నాను. షాప్ దగ్గరికొస్తున్నానని జెప్పేసొస్తాను మీ అమ్మకి. నువ్వు గూడా ఒకవేళ ఫోను జేస్తే నువ్వు గూడా అదే చెప్పు అని మా సార్‌కి ఫోను జేసి, ఆంటీ గారేదో మీటింగ్ అని జెప్పి చాలా రోజుల నుంచి పిలుస్తున్నారు. ఒక్క మీటింగ్‌కంటే ఎళ్ళేసొస్తాను. నేనింటికొచ్చిన దాకా నువ్వు గూడా ఇంటికి రావద్దు అని జెప్పి మా సార్‌కి ఫోను జేస్తే, మా సారైతే నేనే పని జేస్తానన్నా గూడా నాకు సపోర్ట్ జేస్తారు. ఫుల్లు సపోర్ట్ జేస్తారు. నేనీరోజు వెస్టేజ్‌లో గెలిచానంటే గూడా ఆ సపోర్ట్ అంతా మా సార్‌దే. ఎందుకు అనంటే
మా సార్ గాని సపోర్ట్ ఇవ్వకపోతే నేను ఇంత దూరం అసలు వచ్చేదాన్ని కాదేమో. నాకు అసలు భయం ఫస్ట్. ఏమన్నా ఎవరైనా తిట్టారు అని అంటే ఫస్ట్ నుంచి కూడా మా నాన్న ఎక్కడికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. మా నాన్న అంటే చాలా భయం. అదే భయం మా సార్ ఏం అనకపోయినా కూడా ఆయన దగ్గర కూడా అదే భయం ఉండేది నాకు. అట్లా సపోర్ట్ చేయబట్టే నేను ఇంత దూరం వచ్చాను. ఆ రోజు నేను ఇలా చెప్పు అనంటే అలాగే చెప్పి నేను ఇంటికి వచ్చేదాకా ఇంటికి కూడా రాలేదు. సరే అని చెప్పి ఒక అరగంట సేపు విని వచ్చేద్దాంలేనని చెప్పి వెళ్ళిన నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాలాంటి లేడీస్ చాలా మంది మాట్లాడుతున్నారు అక్కడ. చాలా మంది మాట్లాడుతూ నేనేం చదువుకోలేదు, నేను వచ్చి 2 సంవత్సరాలు అయింది, నాకు ఒక 30,000 వస్తుంది ఇక్కడ అని అన్నారు. కొంతమంది వచ్చేసి నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, నాకు అక్కడ ఒక 15,000 వస్తుంది, ఇక్కడ ఒక 10,000 తీసుకుంటున్నాను అన్నారు. వాళ్ళ తర్వాత గ్రేట్ లీడర్ లక్ష్మయ్య సార్ వచ్చి నేను గవర్నమెంట్ టీచర్ని, నేను నాకు జాబ్లో 65,000 శాలరీ అయితే ఈ వెస్టేజ్లో 93,000 వస్తుంది, నేను పార్ట్ టైంగా 2 అవర్సే చేస్తున్నాను అని అన్నారు. అక్కడ నేను ఒక అరగంట సేపు విని వచ్చేద్దామని వెళ్ళిన దాన్ని వాళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు చాలా బాగా నచ్చింది. అక్కడికి వెళ్ళంగానే ముందు గౌరవించారు ఫస్ట్ చాలా బాగా. రండి మేడం, కూర్చోండి మేడం అని చెప్పేసి గౌరవించారు. అది బాగా నచ్చి సరే కూర్చుందాము అని చెప్పేసి మీటింగ్ అంతా అయిపోయిన దాకా కూర్చొనే ఉన్నా. అట్లా వాళ్ళందరూ మాట్లాడారు. అందరూ మాట్లాడేసిన తర్వాత మనందరి దేవుడు ఈరోజు నాలాంటి చాలామంది పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఉన్న గురువుగారు, ఎంఎస్ఆర్ గురువుగారు వస్తున్నారు. గురువుగారు వచ్చినప్పుడు అందరూ లేచి క్లాప్స్ కొడుతున్నారు. ఇదేంది ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి నేను కూడా లేచాను, క్లాప్స్ కొట్టాను. ఎంత ఇదిగా ఈయన రిసీవ్ చేసుకున్నారంటే ఏం మాట్లాడతారు, వెళ్ళిపోదాం అనిపిస్తుంది ఒక పక్క. కానీ మళ్ళీ అక్కడ మాట్లాడే మాటలను బట్టి ఉండాలనిపిస్తుంది. అట్లా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత తిట్టారులే, ఏం కాదు అని చెప్పేసి కూర్చున్న తర్వాత గురువు గారు వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడారు. చాలా మాట్లాడారు కానీ నాకు కనెక్ట్ అయిన పాయింట్ బీబీ మేడం, ఒక ఆయమ్మ, మూతులు ముడ్లు కడుక్కునే ఆయమ్మ ఈరోజు వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ పట్టుకుంటే 2,35,000 తీసుకుంటున్నారు అన్నారు. ఆయమ్మ చెప్తే ఎవరైనా వింటారా? ఆయమ్మ ఎవరింటికైనా పోయి చెప్తే నిన్నటిదాకా మా పిల్లలకి మూతులు ముడ్లు కడిగే నువ్వు ఈరోజు వచ్చి బిజినెస్ గురించి చెప్తే మేం చేయాలా అని అంటారా అనరా అన్నారు. అంటారు అని చెప్పారు అందరూ. మరి ఆమె చేసి గెలిచినప్పుడు మీరు గెలవలేరా అని అన్నారు సారు. నాకైతే ఏం అర్థం కాలేదు కానీ నిజమే కదా అనిపించింది. ఇక్కడ ఏదో చేస్తే గెలుస్తాం అంటున్నారు కదా అనిపించింది. సరే ఇంకా అంతా మీటింగ్ అంతా అయిపోయింది, వచ్చేసాను. ఆ ఒక్క మీటింగ్కి వెళ్ళడానికి మాత్రం నన్ను మా అప్లైనర్ని ఫోన్ చేసినప్పుడల్లా రాను 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 అని చెప్పేదాన్ని. ఆ ఒక్క మీటింగ్కి వెళ్ళిన తర్వాత నుంచి ఒక్క మీటింగ్కి కూడా నన్ను ఎవ్వరు ఫోర్స్ చేయాల. ప్రతి మీటింగ్కి వెళ్ళేదాన్ని. నన్ను గ్రూప్లో యాడ్ చేస్తున్నారు. ఎప్పుడు మీటింగ్ వచ్చినా నాకు తెలిసేది కాబట్టి ప్రతి మీటింగ్కి వెళ్తూనే ఉన్నాను. ప్రతి మీటింగ్కి వెళ్ళే ఈ క్రమంలో నేను ఈ ప్రోడక్ట్లు వాడుకుంటున్నాను కదా, ప్రోడక్ట్లు నాకు చాలా బాగా రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ రావటం అంటే ఏంటంటే ఇంతకుముందు బయట బట్టల లిక్విడ్ కానీ అంట్ల లిక్విడ్ కానీ తీసుకొని వచ్చి వాడుతుంటే నాకు స్కిన్ ప్రాబ్లం వచ్చేది. స్కిన్ ప్రాబ్లం వచ్చి కొన్నిసార్లు మెడికల్ షాప్ కూడా వెళ్ళున్నాను. బట్టలు ఉతికిన రోజల్లా అరికాళ్ళ స్కిన్ అంతా ఎర్రగా అయిపోవడం, నైట్ పడుకుంటే మంటలాగా ఉండడం, ఇట్లా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. ఆంట్లలో లిక్విడ్ వచ్చేసి గోర్లు పక్కన ఆ స్కిన్ అంతా నొప్పి రావడము, వాయడము, ఇట్లా అంటూ ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. నేను ఇది వాడుకోవడం స్టార్ట్ చేసిన ఒక 15 రోజులకి ఆ ప్రాబ్లం లేదు నాకు. అంట్లు తోవడం ఈ లిక్విడ్ని అయితే గమనించలేదు కానీ బట్టలు ఉతికిన ప్రతిసారి నాకు స్కిన్ మంట వస్తుంది, ఎర్రగా అయిపోద్ది కదా, అలా రాలేదు. అప్పుడు గమనించుకున్నా ఎందుకు ఇలా రాలేదు అని అంటే నేను ఆ ప్రోడక్ట్ మార్చాను కదా అని అర్థమైంది. అప్పుడు అర్థమయ్యేసి ఈ ప్రోడక్టే వాడుకుందాం, కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదు, క్వాలిటీ బాగున్నట్టుంది, ఇదే వాడుకుందాం అని చెప్పేసి ఈ ప్రోడక్ట్లు మళ్ళీ అయిపోతుంటే అప్పుడు సారు పరిచయం అయ్యారు కాబట్టి సార్ వాళ్ళని అడిగాను, సార్ నాకు ఈ ప్రోడక్ట్ అయిపోతుంది మళ్ళీ కావాలంటే, అప్పుడు కావల్లో అసలు షాప్ లేదు. కావల్లో షాప్ లేకపోయినప్పటికీ ఈరోజు మేము ఇంతమంది ఇక్కడ నిలబడ్డాము, ఈరోజు మేము ఇలా బిజినెస్ చేసుకోగలుగుతున్నామంటే ఇదంతా కూడా తిరుమలరావు సార్ గారి పుణ్యమే. గుంటూరు నుంచి ప్రోడక్ట్ తీసుకొని వచ్చి అశోక్ బాబు సార్ వాళ్ళ ఇంట్లో పెట్టేవాళ్ళు. అశోక్ బాబు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకే ఏ వస్తువు కావాలా, ఏ వస్తువు అవసరమైతే ఆ వస్తువు వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకొని వాడుకునేవాళ్ళం. అట్లా ప్రోడక్ట్ వాడుకుంటూ ఉన్నాను, మీటింగులకు వెళ్తూ ఉన్నాను. ఈ మీటింగులకు వెళ్తూ ప్రోడక్ట్ వాడుకుంటున్న క్రమంలో అక్కడ చెప్పే మాటలు విని
ఇక్కడ నేను కూడా ఏదో గెలవచ్చు, ఇక్కడ నేను కూడా ఏదో తీసుకోవచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఇక్కడ నేను ఎవరికి చెప్పాలి? ఎవరికైనా చెప్తే మనకు ఆదాయం ఉంది, ప్రోడక్ట్ నచ్చింది, నాకు ఆరోగ్యం వచ్చినట్టే. ఆ తర్వాత ఎవరికన్నా చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఎవరు ఇక్కడ మా వాళ్ళు లేరు. ఫోన్‌లో మా బంధువుల నెంబర్‌లుంటే నాకు ఒక చెల్లి, ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. ఎవరు గుర్తొస్తారు మనకు వెంటనే? వాళ్ళే గుర్తొస్తారు. వాళ్ళకే చెప్పా. చెప్పంగానే ఏమన్నారు? "నువ్వు బిజినెస్ చేస్తావా? ఏం తెలిస్తే బిజినెస్ చేస్తావు నువ్వు? అసలు నీకు కావలి నుంచి మొగలిపాలెం రావడం తెలుసా?" అనన్నారు. మాది నెల్లూరు దగ్గర మొగలిపాలెం మా ఊరి పేరు. "నీకు కావలి నుంచి మొగలిపాలెం రావడం తెలుసా? నువ్వు బిజినెస్ చేస్తావా?" అని అడిగారు. ఇది చదువుకునే వాళ్ళే చేయాల్సిన అవసరం ఏమి లేదంట. నేను మీటింగ్‌కెళ్ళాను. మీటింగ్‌లో చెప్పారు అనంటే నవ్వారు వాళ్ళు. సరే నవ్వితే నవ్వారులే అని చెప్పేసి, ఇక్కడ మనం నష్టపోయేదేముందిలే, వస్తువులే కదా వాడుకుంటున్నాము. మీరు గూడా వాడుకోండి. మీరు గూడా వాడుకుంటే బాగున్నాయి వస్తువులు అన్నాను. మాకేం వద్దులే. నువ్వైతే మీ ఆయన బాగా సంపాదిస్తున్నాడు గాబట్టి అంతంత రేట్లు పెట్టి వాడుకుంటున్నావు. రేట్లు అడిగారు చెప్పాను. నువ్వైతే మీ ఆయన బాగా సంపాదిస్తున్నాడు గదా! అంతంత రేట్లు పెట్టైనా వాడుకుంటాం. మేము అంత రేటు పెట్టి మేము వాడుకోలేంలే అన్నారు. సరే అని జెప్పి కామ్‌గా అయిపోయాను. తర్వాత ఇంకెవరికి జెప్పాలి? అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా చెప్పేదాన్ని. గుడికి వెళ్ళేవాళ్ళం గదా! గుడికి వెళ్తాం గాబట్టి, గుడిలోకి వెళ్ళినా గూడా కాసేపు అక్కడ కూర్చుంటాం గాబట్టి, ఎవరో ఒకరితో మాట్లాడతాం. ఎవరో ఒకరితో మాట్లాడే క్రమంలో అట్లా పద్మ మేడం గ్రేట్ లీడర్ మీకందరికీ తెలుసు. పద్మ మేడం గారు. పద్మ మేడం కొంచెం బక్కగా ఉంటారు. ఆ మేడంని చూసి అక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళు, నా నా అంటే నేను ప్రతిసారి గుడికి వెళ్ళేటప్పుడు తెలిసిన వాళ్ళకి, ఫస్ట్ తెలిసిన వాళ్ళకి నా దగ్గర ఫోను నంబర్‌లున్న వాళ్ళకి ఆల్రెడీ చెప్పున్నాను గాబట్టి, నన్ను చూడంగానే వాళ్ళు ఎగతాళి జేశారు. "నువ్వేదో ఇస్తానన్నావు గదా! నేను సప్లిమెంట్స్ గురించి గూడా చెప్పున్నాను. నువ్వేదో ఇస్తానన్నావు గదా! మందుల గురించి ఏదో ఇస్తున్నావు గదా! అదిగో ఆమెకివ్వు లావు రావడానికి" అని జెప్పి ఎగతాళి జేశారు. ఎగతాళి జేస్తే అప్పుడు నేనెళ్ళి పద్మ మేడం పక్కన గూర్చొని ఫోను నంబర్ తీసుకున్నాను. ఫోను నంబర్ తీసుకొని పక్కన రోజు సాయంకాలం అశోక్ బాబు సార్‌ని తీసుకొని మేడం దగ్గరికి వెళ్లాను. ఈలోపు చాలా మందికి చెప్పాను, కనెక్ట్ కాల. మా ఆడపడుచుకే జెప్పాను. ఇంట్లో నేను ప్రొడక్ట్ వాడుకుంటుంటే బాగా నచ్చిన తర్వాత మా అత్తయ్య గారెళ్ళేసి మా ఆడపడుచుకి జెప్పారు. మా ఆడపడుచుకి జెప్తే ఏమన్నారంటే, అప్పుడు మా ఆడపడుచు వేరే కంపెనీలో డబ్బులు గట్టిచ్చే డబ్బులు గట్టిచ్చే కంపెనీలో చేస్తున్నారు ఆల్రెడీ. సేఫ్ షాప్ అనేసి దాంట్లో చేస్తున్నారు. దాంట్లో చేస్తూ ప్రొడక్ట్‌లేదో వాడుకుంటున్నావంట గదా నువ్వు. చాలా బాగున్నాయంట గదా! మా అమ్మ చెప్పింది. నాకు గూడా కొన్ని తెచ్చివ్వు అన్నారు. సరే అలాగే తెచ్చిస్తాను అని చెప్పాను. తర్వాత మళ్ళీ వచ్చి ఆ ఐడీ ఏదో అన్నావు గదా! నేను చెప్పాను. అక్క ఐడీ యేసుకో. ఐడీ యేసుకుంటే మళ్ళీ రిటర్న్ నీకు డబ్బులొస్తాయి. ఎంతో కొంత 10, 20 వస్తాయని చెప్తే, ఆ! సరే అలాగే వెయ్యి అన్నారు. వేశాను. వాళ్ళ ఐడీ మీదే ప్రొడక్ట్ తెచ్చిచ్చాను. వాడుకుంటున్నారు గానీ, "అక్క ఎవరికైనా చెప్పక్క నీకు తెలిసిన వాళ్ళు చాలా మందున్నారు గదా!" అంటే, ఇది ఎవరు జేస్తారులే. మీటింగ్‌కి తీసుకెళ్ళాను ఒక మీటింగ్‌కి. మీటింగ్ తీసుకెళ్తే మీటింగ్ విని ఇది జనాలతో చేసే బిజినెసు. అప్పుడు సారన్నారు. లక్ష్మీ సారు ఎంతో నెట్‌వర్క్ ఉంది. నాకింతొస్తుంది అనంటే, ఓయమ్మ! అంతమందికి జెప్పాలా? అంతమందికి జెప్పాలంటే ఎవరు వాడుకుంటారులే. ఈ వస్తువులు అసలకే రేటెక్కువ. మనమంటే వాడుకున్నామనుకో అందరూ వాడుకోరు. అనని జెప్పేసి, నేనెవరికీ చెప్పలేనులే. నువ్వు వాడుకో. నాకసలకే ఈ బిజినెస్ ఉంది గదా! ఇదైతే ఒక్కసారి డబ్బులు కట్టిస్తే చాలు. ఎప్పుడు వస్తానే ఉంటాయి. నువ్వు చేసే బిజినెస్ నెల నెల చేస్తానే ఉండాలి అనన్నారు. నాకొకసారి భయమయింది. నిజమేమో! ఇది చేయలేనేమో నేను అని భయమయింది. మళ్ళీ మీటింగ్‌కెళ్ళినప్పుడు ధైర్యం వచ్చేది. అట్లా నిలబడ్డాను. ఆమెమో గూడా ప్రొడక్ట్ వాడుకునింది కొన్ని రోజులు. కొన్ని రోజులు ప్రొడక్ట్ వాడుకొని ఆగిపోయింది. కానీ పద్మ మేడం 4 నెలలు మీటింగ్‌కి రాలేదు. ప్రొడక్ట్ ఇచ్చాను వాడుకున్నారు. 4 నెలలు రాకపోయినా మేడం గూడా నేనేదైతే ఒక మీటింగ్‌కెళ్ళి కనెక్ట్ అయ్యానో, అలాగే మేడం గూడా కనెక్ట్ అయ్యారు. మేడం గూడా కనెక్ట్ అయ్యి ఒక మీటింగ్ తర్వాత, ఆ తర్వాత ఏ మీటింగ్ పిలిచినా వచ్చేవాళ్ళు. అట్లా మేడం వచ్చిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. తోడుగా వెళ్ళేవాళ్ళమనమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా గూడా మేడం, నేను తోడుగా వెళ్ళేవాళ్ళం. నాకు తోడు దొరికింది గాబట్టి ఇంక భయం లేకుండా ఎక్కడికైనా వెళ్ళేదాన్ని. అట్లా వెళ్తూ ఉన్న క్రమంలో సార్ వాళ్ళైతే చాలా మంచిగా, అశోక్ బాబు సారయితే ఎక్కడికైనా ఫీల్డ్‌కి తీసుకెళ్ళినా మమ్మల్ని ఒక తండ్రిలాగా, ఒక తండ్రిలాగా వెంట పెట్టుకొని తీసుకొనెళ్ళి, మళ్ళీ తీసుకొనొచ్చి మా ఇంటి దగ్గర వదిలేవాళ్ళు. బయట వాళ్ళెవరు మాకు తెలీదు. సార్ వాళ్ళు ఫీల్డ్‌కెళ్తున్నా తీసుకొనెళ్ళేవాళ్ళు. లక్ష్మయ్య సారు, అశోక్ బాబు సారు ఇద్దరు బండ్లేసుకొని వాళ్ళ బండిలోనే ఎక్కి ఎళ్ళేవాళ్ళం.
వాళ్ళ బండిలో ఎక్కి వెళ్తుంటే కూడా పక్కన వాళ్ళు అనుకునేవాళ్ళు. ఎందుకు పక్కన వాళ్ళు ఎందుకు అనుకునేవాళ్ళు అంటే, మా సారు నేను కొన్ని మీటింగ్లు తీసుకెళ్ళాను. ఇక్కడ కాలేజ్ దగ్గరికి కదా, దగ్గరే కదా, వెళ్తూ మా సార్ని కొన్ని మీటింగ్లు తీసుకెళ్ళాను. మా సార్ని కొన్ని మీటింగ్లు తీసుకెళ్ళిన తర్వాత, మీటింగ్లు తీసుకెళ్ళకపోయినా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. మీటింగ్ తీసుకెళ్ళిన తర్వాత అర్థమైంది కాబట్టి సార్ వాళ్ళతో వెళ్తున్నా కూడా నాకైతే నన్నైతే ఎప్పుడు ఏం అనేవాళ్ళు కాదు. అట్లా మా ఇంట్లో అయితే అనేవాళ్ళు కాదు, కానీ పక్కన వాళ్ళు మాత్రం బాగా చెప్పుకునేవాళ్ళు. నిన్నటి దాకా ఎక్కడికి వెళ్ళేది కాదు, ఇంట్లోనే ఉండేది. ఎవరెవరో బండ్ల మీద ఎక్కి వెళ్తుంది అని చెప్పేసి. అలా ఫస్ట్ మన బిజినెస్ లో ఒకసారి ఒక మేడం అన్నారు, ఈ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ అవమానం, ఫస్ట్ అనుమానం, మనకే అనుమానం, ఇది మనం చేయగలమా చేయలేమా అని మనకే అనుమానం. దాని తర్వాత మనకు అర్థమయ్యి బయటికి వెళ్ళి చేయాలా అంటే అవమానం. మనం వెళ్తుంటే నిన్నటిదాకా ఇంట్లో ఉండేది, ఈ రోజు ఏదో ఎవరి బండి అంటే వాళ్ళ బండి ఎక్కి వెళ్తుంది, ఏ జాము అంటే ఆ జామున వస్తుంది అని మన గురించి చెప్పుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. అది అవమానం. వాటన్నిటినీ పక్కన పెట్టి ఇంట్లో ఏం జరిగినా, బయట ఏం జరిగినా, వీటన్నిటిని పక్కన పెట్టి ముందుకెళ్ళి గెలిస్తే మనకి సన్మానం. అలాగా సన్మానం నాకు 3 సార్లు చేశారు. నాకు నిజంగా నాదైతే ఆ స్థాయి కాదు. నాకు అసలేం తెలియదు. నేను ఇంట్లో నుంచి వెళ్తాను, నేను ఇది ఒక బిజినెస్ చేస్తాను, నాకు అసలేం తెలియదు. అట్లా గెలిచిన తర్వాత ఈరోజు మీ అందరికీ, చాలా మందికి, నేను అసలు మా బంధువులకే ఎవరికి నేను పూర్తిగా తెలియదు. అలాంటి నన్ను ఈరోజు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో తెలుసు నేనంటే. ఎందుకు అనంటే ఈ అవకాశం నాకు ఇచ్చింది గ్రేట్ లీడర్ తిరుమలరావు సారు. నేనైతే భయపడేదాన్ని ఫస్ట్. ఎవరితోనైనా మాట్లాడాలన్నా భయపడేదాన్ని. అట్లా మాట్లాడాలన్నా భయపడే నన్ను, ఏం కాదు మేడం మీరు మాట్లాడండి, ఏమైనా పొరపాటు ఉంటే నేను చెప్తాను, తర్వాత ఈసారి ఇప్పుడు మాట్లాడండి, ఏమైనా పొరపాటు ఉంటే ఈసారి మాట్లాడొద్దులే నేను చెప్తాను అని చెప్పేసి ఇట్లా ఎంకరేజ్ చేసి ఈ రోజు ప్రపంచానికి నన్ను తెలియజేసింది అయితే తిరుమలరావు సార్. ఆ సార్కి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. అట్లా ముందుకే అనుకుంటూ వెళ్తూ ఉంటే నేను కూడా చాలా ఫేస్ చేశాను. అట్లా ఫస్ట్ ప్రోడక్ట్ వాడుకున్నప్పుడు నాకు 76 రూపాయలు వచ్చింది. ఆ తర్వాత 200 వచ్చింది, 300 వచ్చింది, 600 వచ్చింది, 1300 వచ్చింది. నాకన్నా వెనకొచ్చిన వాళ్ళకి కూడా చెక్కు పెరుగుతుంది, నాకు చెక్కు రావటంలే. ఎందుకు రావటం లేదు అని అంటే, నేను వాళ్ళతో మాట్లాడడం నాకు రావటం లేదేమో, నేను ఎలా చేస్తే నా చెక్కు పెరుగుద్ది, నేను ఎలా చేస్తే నా చెక్కు పెరిగిద్ది, ఇట్లా ప్రతిదీ నేర్చుకున్నాను. ఫస్ట్ టైం ఐడి వేయాలంటే నాకు అసలు ఏం చదువు రాదు కదా, నేను ఎలా వేయాలి? లక్ష్మీ సారు, అశోక్ బాబు సారు ఐడి వేస్తుంటే ఐడి వేసి వాళ్ళ ఫోన్లో నన్ను యాప్ డౌన్లోడ్ చేసేయమన్నారు. వెస్టేజ్ యాప్ డౌన్లోడ్ చేసిండు మేడం అన్నారు. వెస్టేజ్ యాప్ డౌన్లోడ్ చేయాలంటే స్పెల్లింగ్ కొట్టాలి. స్పెల్లింగ్ నాకేం తెలుసు, నాకు తెలియదు. స్పెల్లింగ్ చెప్పండి సార్ అన్నాను. అప్పుడు లక్ష్మీ సార్ అన్నారు, మేడం మీరు చాలా గ్రేట్ లీడరు, మీరు అలా అడగకూడదు మేడం అన్నారు. అలా నాకు తెలియదు కదా సార్ స్పెల్లింగు అని చెప్పాను. మీరు నేర్చుకోండి మేడం అన్నారు. నేర్చుకోండి అంటే నాకు అసలు ఎలా నేర్చుకోవాలి? ఆ రోజు ఇంటికి వచ్చి సార్ అలా అన్నారు కదా, ఎలాగైనా నేర్చుకోవాలి అని చెప్పేసి నాకు యాప్ డౌన్లోడ్ చేసి ఇచ్చున్నారు కదా, ఆ యాప్ ఓపెన్ చేసి రాసుకున్నాను, బుక్ మీద స్పెల్లింగ్ రాసుకున్నాను. స్పెల్లింగ్ రాసుకుంటే ఒక 4-5 సార్లు రాస్తే ఏది కూడా మనం పుట్టగానే నేర్చుకోలేదు కదా, ఏదైనా మనం నేర్చుకోవాలా అని మనం అనుకుంటే ఏదైనా నేర్చుకుంటాం. అట్లా నేను ఇది ఎలా నాకు వస్తుంది అని చెప్పేసి బుక్ మీద రాయడం మొదలుపెట్టాను. బుక్ మీద అట్లా ఒక 4-5 సార్లు రాసిన తర్వాత నాకు నోటెడ్ అయిపోయింది. అట్లా బుక్ మీద 4-5 సార్లు రాశాను, ఫోన్ తీసుకొని ఫోన్లో టైప్ చేశాను, చూసి 2 సార్లు, చూడకుండా 2 సార్లు టైప్ చేశాను, వచ్చేసింది. అప్పుడు ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాను ఫీల్డ్కి. వెళ్తే సార్ వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేస్తుంటే ఐడి వేస్తే నేనే యాప్ డౌన్లోడ్ చేశాను. యాప్ డౌన్లోడ్ చేసి ఇచ్చి అక్కడేం చెప్పలేదు, కానీ వాళ్ళ ముందు పక్కకు వచ్చిన తర్వాత సార్ నేను మిమ్మల్ని అడగకుండానే ఈరోజు యాప్ డౌన్లోడ్ చేశానంటే నేను చెప్పాను కదా మేడం మీరు చేస్తారు అని అన్నారు సారు. అట్లా సార్ వాళ్ళు కూడా ధైర్యం ఇచ్చారు నాకు. ధైర్యాన్ని ఇచ్చి నన్ను మీరు చేయగలరు, మీరు చేయగలరు, మీరు చేయగలరు అంటే ఏదైనా కూడా మీరు చేయగలరు అని అంటే మనం చేయగలం.
మన వెనక నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నీ మొహం నీకంతుందా, అది ఇది అని అంటే మనకు ఆ ధైర్యం ఉన్నా, మనం చేయగలిగే కెపాసిటీ మనకున్నా కూడా మన వెనక వచ్చే మాటలను బట్టి నిజమే కదా, మనం ఏం చేయలేంలే, మనకేమి రాదులే, ఇలా అనుకుంటాం. మనమేందో మనకు అసలు తెలియదు. మనమేందో మనకు తెలియాలన్నా ఏదైనా స్టార్ట్ చేయాలి. నాకు తెలిసినంత వరకు నేను అదే అనుకుంటాను. ఏదైనా మనం చేయాలి అనుకుంటే అది ఖచ్చితంగా చేయగలం. కానీ మనకుండాలి. ఇది నేను చెయ్యాలి, ఇది నేను ఎలాగైనా సాధించాలి అనే తపన మనలో ఉండాలి. అట్లా ఇంతకు ముందైతే అది నేర్చుకున్నాను. ఈరోజు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి, నేను చదువుకున్నది 5వ క్లాసు, నేను మాట్లాడి అంతా అయిపోయిన తర్వాత నేను చెప్తాను గదా, నాకు చెక్ ఎంతొచ్చిందని చెప్పే ముందు, నేను చదువుకున్నది 5వ క్లాసు. ఈ బిజినెస్ చేయాలంటే చదివేం అవసరం లేదు. ఎవరైనా చేయొచ్చు. నేను 5వ క్లాస్ చదువుకొని నేనే చేయగలనంటే, ఈరోజు ఎక్కడికెళ్ళి ఫీల్డ్ చేస్తున్నా గూడా, ఏం చదువుకున్నావు అంటే, 10థ్ చదువుకున్నా, డిగ్రీ చదువుకున్నా, ఇంటర్ చదువుకున్నా అని అంటున్నారు. లేడీస్ గూడా చాలా మంది. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తది. ఆహ్, చాలా మంది చదువుకున్న వాళ్ళు గూడా వాళ్ళ ఇంట్లో బర్రెలు, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఇంతే. ఇహన అసలకెలా ఉంటారంటే, నాకన్నా కూడా చాలా మొరటుగా ఉంటున్నారు. వాళ్ళని చూడంగానే వీళ్ళు కూడా నాకు సరిపోయినోళ్ళే ఉన్నట్టున్నారులే అనిపిస్తది. వాళ్ళనెళ్లి "ఏం చదువుకున్నావు" అనంటే, "నేను 10థ్ చదివాను, నేను ఇంటర్ చదివాను" అంటారు. 10థ్ చదివి, ఇంటర్ చదివి బర్రెలు, గొర్రెలు, ఇల్లు, పిల్లలు ఇంతే. అంతే. మనకందరికి గూడా లేడీస్‌కైతే ఇదే ప్రపంచం. ఇల్లు, పిల్లలు, బర్రెలు, ఇంకా ఇంతే. అలాంటిది మనందరికీ ఇంత అవకాశం వచ్చిందంటే, నేనైతే లేడీస్‌కి ఫస్ట్ చెప్పేది, మనందరికీ పనులుంటాయి. పనులు లేకుండా ఎవ్వరికుండవు. మనం అనుకుంటే ఆ పనిని గంటలో అయినా ముగిచ్చేస్తాం. మనం గాని చేసుకోవచ్చులే అనుకుంటే సాయంత్రం దాకైనా ఆ పని అక్కడే ఉంటది. ఈరోజు మనకు అవకాశం వచ్చింది. ఈరోజు మనకొచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకొని, మనం ఏదైనా అనుకుంటే సాధిస్తాం గాబట్టి, ప్రతి ఒక్కరు గూడా, ఈ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు మ అందరూ గట్టిగా నిలబడి, ప్రతి ఒక్కరు ఏదైతే అనుకున్నారో అదంతా సాధించాలని నేను గోరుకుంటున్నా. అట్లా ఇంతకు ముందైతే నాకైతే గోల్సు, డ్రీమ్సు ఏం లేవు. ఏదైనా చేసేదాన్ని. అంటే చేయాలి గాబట్టి చేసేదాన్ని. టైమ్ పాస్‌కి మిషన్ కుట్టాను. అది నేనైతే అనుకోలా. నేనింత చెయ్యాలా? నేనింత సాధించాలా? ఈ మిషన్ కుట్టి నేనిది జెయ్యాలా? అని నేనైతే ఏం అనుకోలా. అసలు తెలీదు. ఇది జెయ్యాలా? అది జెయ్యాలా? ఈ డ్రీమ్సు, గోల్సు ఇవన్నీ ఏం తెలీదన్నమాట. అట్లా బయటికొస్తూ ఉన్నప్పుడు ఏదైనా నేర్చుకుంటేనే ఏదైనా తెలిసిద్ది గాబట్టి, ఏదైనా నేర్చుకోవాలా? ఏదైనా చెయ్యాలా అనంటే మనం డబ్బులిచ్చి నేర్చుకోవాలా. ఎందుకు అలా అంటున్నానంటే, నాకు కొంచెం టైలరింగ్ చేయడం చేతొచ్చిన తర్వాత, ఇంకా బాగా నేర్చుకుంటే, ఇంకా ఎవరికైనా బాగా కుట్టొచ్చు గదా, ఇంకా మోడల్స్ ఏదన్నా కుడితే, ఇంకా ఎక్కువ డబ్బులొస్తాయి గదనని జెప్పేసి, వేరే వాళ్ళని అడిగితే, నెలకి 5,000 ఇయ్యమన్నారు. నెలకి 5,000 ఇస్తే నేర్పిస్తాము. అది గూడా 20 రోజులు. రోజు 2 గంటలు. రోజు 2 గంటలు నేర్పించిన దానికి నెలకు 5,000 అడిగారు. కానీ మన వెస్టేజ్‌లో మనం నేర్చుకోవడానికి మన అప్లైనర్ మన చేయి పట్టుకొని తీసుకొని బోయి ఫ్రీగా నేర్పిస్తున్నారు. ఇలాంటి ప్లాట్‌ఫామ్‌లో మనం నిలబడి గెలవకపోతే ఇంకేది గూడా మనం చేయలేం. ఏది చేయాలన్నా గూడా అన్నీ పోటీలు. మనం రూపాయి మనం సంపాదించుకుంటున్నామంటే మనల్ని తొక్కేయడానికే జూస్తారు. కానీ ఈ బిజినెస్‌లో నాకర్థమైంది, మనం కొంచెం డల్ అయినా గూడా, "ఎందుకు అలా ఉన్నావు? నువ్వు చేయగలవు. నువ్వు రా, నేనున్నా. నీకు సపోర్ట్ జేస్తా" అనని జెప్పేసి మన అప్లైనర్స్ గావచ్చు, మన మెంటర్స్ గావచ్చు, మనకు సపోర్ట్ జేసి మనల్ని ముందుకు తీసుకెళ్తారు గాబట్టి, ఈ బిజినెస్ అనేది ప్రతి ఒక్కరం చేయొచ్చు అని నాకర్థమైంది. అట్లా నాకు ఇంతకు ముందు గోల్సు, డ్రీమ్సు ఏమీ లేని నేను, ఇప్పుడు చాలామంది చెప్తున్నారు. బీవీ మేడం చూడండి, 1,50,00,000 బెట్టి ఇల్లు కొనింది. 1,50,00,000 బెట్టి ఇల్లు కొని ఈరోజు ఆమె లైఫ్ స్టైలే మారిపోయింది. అలాంటి చాలా మంది మనం మీటింగులకెళ్తున్నాం గదా, మీటింగ్‌కెళ్తేనే ఏదైనా దెలుసుకోవచ్చు. మీటింగ్‌కెళ్తేనే ఏదైనా నేర్చుకోవచ్చు. అట్లా ఇక్కడిక్కడ మీటింగులు జూస్తే, ఇక్కడిక్కడోళ్ళనే జూసి, ప్రతిసారి వీళ్ళు జెప్పేదే గదా, వీళ్ళైతే బాగా మాట్లాడగలరు గాబట్టి వీళ్ళు జేయగలిగారు. నేనైతే మాట్లాడలేను. నేనైతే చేయలేను. ఈ బిజినెస్ వచ్చి చేసేవాళ్ళు అలా అనరు. పక్కనుండి మాట్లాడేవాళ్ళు మాత్రం బాగా మాట్లాడతారు. మనం వెళ్తుంటే మన గురించి బాగా చెప్పుకుంటారు.
ఇంకెవరి గురించైనా బాగా చెప్పుకుంటారు. దీని గురించి ఎందుకు చెప్పలేరు? కానీ ఇదంటే ఏందో అర్థం కాక అలా అంటారు. అట్లా మీటింగ్‌కొస్తే మాత్రం ప్రతి మీటింగ్‌లో ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అట్లా మీటింగ్‌కి వెళ్ళిన ప్రతిసారి ఈ మీటింగ్‌లో ఏ పాయింట్ కనెక్ట్ అయింది? ఈ మీటింగ్‌లో ఏ పాయింట్ కనెక్ట్ అయింది అని ఇంటికొచ్చి ఒకసారి రాసుకునేదాన్ని నేను. ఏ మీటింగ్‌కెళ్ళినా ఈ మీటింగ్‌లో పలానా మేడం ఇలా గెలిచారు. ఈ మీటింగ్‌లో ఈ ప్రొడక్ట్ ఇలా ఉంది. ఈ ప్రొడక్ట్ గురించి ఇలా చెప్పాలి. ఇలా నేర్చుకునేదాన్ని. ఇప్పుడు నేను బయటికెళ్ళి ఎక్కడైనా మాట్లాడి వస్తుంటే లాస్ట్‌లో నా చదువు, నా చెక్కు చెప్తే ఎవరు నమ్మట్లేదు. "నువ్వు చదువుకున్నది 5వ క్లాస్ అంటే అసలు నమ్మబుద్ధి గావట్లేదు. అబద్ధం చెప్తున్నట్టున్నావు" అని అంటున్నారు. అంటే నేనేదో సాధించానని కాదు లీడర్స్. చ అలా అంటున్నారు. అంటే నేను చదువుకున్న చదువుకి నేనెంతో కొంత సాధించాను గాబట్టి అలా అంటున్నారు. అట్లా ప్రతి ఒక్కరికి ఈ వెస్టేజ్ అనేది మాత్రం ఒక శక్తి, ఒక ధైర్యం. ఇక్కడ నిలబడితే ఎవ్వరైనా సరే ఏమి మాట్లాడేవాళ్ళైనా, మాట్లాడలేని వాళ్ళైనా, ఎక్కడికి వెళ్ళిన వాళ్ళైనా, వెళ్ళలేని వాళ్ళైనా గానీ ప్రపంచానికి మనల్ని తెలియజేస్తది ఈ వెస్టేజ్. మన అప్లైనర్స్ గూడా ఎవ్వరైనా సరే ఏ అప్లైనర్ అయినా సరే అనుకుంటారు చాలామంది. మా అప్లైనర్ నన్ను ముంచేశాడు. మా అప్లైనర్ నన్ను ముంచేసింది. ఇట్లా అనుకుంటారు. ఎవ్వరు గూడా ఎవరిని ముంచరు సార్. ఎందుకు అనంటే మన గెలుపులోనే వాళ్ళ గెలుపుంది. కాబట్టి అట్లా ప్రతి ఒక్కరు గూడా అప్లైనర్‌ని నమ్మాలి. గోల్ ఉండాలి ఫస్టు. మనం ఈ బిజినెస్ చేయాలంటే 5,000, 10,000 కోసమయితే అస్సలు చేయగూడదు. 5,000, 10,000 కోసం చేసేవాళ్ళం అసలిక్కడ 5,000, 10,000 గూడా రాదు. ఎందుకంటున్నానంటే 5,000, 10,000 కావాలంటే బయటైతే ఏం జేస్తాము? ఇప్పుడు నేను స్టిచ్చింగ్ జేసేదాన్ని. నాకొక 1000, 2,000 గావాలంటే నేనేం జేస్తాను? నాకిష్టం ఉన్న రోజు కుడతాను. ఇష్టం లేని రోజు కుట్టను. అట్లా చేస్తే 1000 ఒస్తది, 500 గూడా ఒస్తది. అసలు రాకుండా గూడా ఉంటది. ఎందుకంటే అక్కడ మనం ఇది చెయ్యాలని మనకు గోల్ లేదు గాబట్టి. ఈ వేస్టేజ్‌లో నేను చేస్తాను, ఈరోజు జేస్తాను, లేకపోతే అసలు చేయను అనంటే మనం అసలు దాంట్లో ఏం సాధించలేము. మనకొక గోల్ ఉండాలి. ఒక డ్రీమ్ ఉండాలి. మనకొక గోలు, డ్రీము ఉంటేనే దీంట్లో మనం ముందుకెళ్తాం. నేను ఇదిగో ఈ సంవత్సరానికి ఇది చెయ్యాలి. ఈ సంవత్సరానికి ఇది సాధించాలి అనే ఈ గోల్ ఉంటే మాత్రమే సాధించగలం. అట్లా నాకున్న గోలయితే, నేను మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ జేసేటప్పుడు, కావలిలో అన్ని స్కూల్లు తిరిగి, ఏ స్కూల్లో ఫీజు తక్కువుంది, ఏ స్కూల్లో ఫీజు తక్కువుంటే ఆ స్కూల్లో జాయిన్ జేద్దాం. ఎందుకు అనంటే, మా వారొక్కరు సంపాదించాలి. బిజినెసుంది. బిజినెసు ఎవ్వరికైనా సార్, నేను బిజినెస్ పెట్టుకోకముందు ఫస్ట్ మా వారు ఆటో తోలేవాళ్ళు. ఆటో తోలుతుంటే, ఆటో తోలితే ఏమొస్తుంది, బిజినెస్ పెట్టుకుంటే మరింత డబ్బులొస్తాయనని జెప్పేసి బిజినెస్ పెట్టుకున్నాం. బిజినెస్ అయినా గూడా అంతే. ఆటోకెళ్తుంటే రోజు కూలికి వెళ్ళాలా? బిజినెస్ బెట్టుకుంటే అది మన సొంతది గాబట్టి వచ్చినా రాకపోయినా మనమే నష్టం భరించాలా. నష్టాలు వస్తయి, లాభాలు వస్తయి. బిజినెస్ అన్నాక అన్నీ ఆదాయాలే ఉండవు గదా! పెట్టుబడి పెట్టి చేసే బిజినెస్‌లలో నష్టం ఉంటది, ఆదాయం ఉంటది. నష్టం, ఆదాయం అంటే మేము జేసే హైరిస్క్ బిజినెస్‌లో నష్టం అయితే ఏముండదు. ఎందుకంటే అదేవి పాడైపోయే వస్తువులు కాదు గాబట్టి నష్టం ఏమి లేదు. ఆదాయం అనేది సీజన్ ఉన్నప్పుడు ఆదాయం ఉంటది. సీజన్ లేకపోతే ఖాళీగా గూడా కూర్చోనుండాలి. ఇంతకుముందు ఆటో తోలేవాళ్ళు. ఆటో తోలితే అది ఇంక ఇది చెయ్యాలి గాబట్టి ప్రతిరోజు ఆటో తోలేవాళ్ళు. ఇప్పుడు ఒక బిజినెస్ ఉండి గూడా మళ్ళీ ఆటో తోలాలంటే ఏదైనా కొంచెం నామోషే గాబట్టి ప ఆ బిజినెస్ ఉంటే చేయడం, లేకపోతే ఖాళీగా కూర్చోనుండడం. అట్లా బిజినెస్ అన్నాక అన్ని బిజినెస్‌లలో గూడా మనం పెట్టుబడి చేసే బిజినెస్‌లలో అన్నీ వర్కౌట్ అవుతాయి. అన్నీ సాధిస్తాం, అన్నీ గెలుస్తాము, మిగిలిస్తాము అననంటే నాకైతే అలా ఏమి అనిపించలేదు. ఈ బిజినెస్‌లో మనం పెట్టుబడి లేకుండా చేస్తున్నాం గాబట్టి, మనకు దీంట్లో అయితే గెలవొచ్చని అర్థమైంది. అందుకే ఆ బిజినెస్ చేస్తున్నప్పుడు, మా పిల్లల్ని చదివించే స్కూల్‌లో గూడా ఏ నెలలో ఆదాయం ఉంటదో, ఏ నెలలో ఆదాయం ఉండదో అని ఆలోచన జేసుకోవాలి గాబట్టి, అలా ఆలోచన జేసుకొని, ఏ స్కూల్‌లో అయితే ఫీజు తక్కువుంటే ఆ స్కూల్‌లో యేసుకుంటే మనకిబ్బందుండదు. గవర్నమెంట్ స్కూలుకి పంపించాలంటే, గవర్నమెంట్ స్కూలుకి పంపించాలంటే పంపించలేం. ఎందుకు? అందరూ బాగా రిచ్‌గా చదివిస్తుంటే మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూలుకి పంపిస్తున్నామని అదొక ఫీలింగనమాట. అందుకే ప్రైవేట్ స్కూల్లోనే చదివిచ్చాలా. ఫీజులు ఏ స్కూల్‌లో ఫీజు తక్కువుంటే ఆ స్కూల్‌లో పంపించాలా. అట్లా కావాలంతా తిరిగి ఏ స్కూల్‌లో అయితే ఫీజు తక్కువుంటే ఆ స్కూల్‌ని ఎంచుకొని ఆ స్కూల్‌కి పంపించడం జరిగింది. వ్యాన్ బెట్టుకుంటే గూడా 10,000 వాళ్ళకివ్వాలని జెప్పేసి వ్యాన్ గూడా బెట్టుకోలేదు. మా సారే తీసుకొని బోయి వదులుతారు. మా సారే తీసుకొనొస్తారు.
నాకు ఆ తర్వాత పిల్లల్ని కేవలం స్కూల్ దగ్గరికి వదిలేదాని కోసం మాత్రం నాకు బండి నేర్పించారు మా సారు. బండి నేర్పించి పిల్లల్ని నువ్వు తీసుకొని వదిలిపెట్టు, పిల్లల్ని తీసుకొచ్చుకో అన్నారు. ఆ పిల్లల కోసం నేర్పించిన బండి ఈరోజు నాకు బిజినెస్కి చాలా చాలా సపోర్ట్ అయింది. అట్లా ఆ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఆలోచన చేసిన నేను ఎందుకు అనంటే అక్కడ ఈ వెస్టేజ్ అనే బిజినెస్లోకి వచ్చిన దాకా నేను ఆ స్కూల్ మార్చాలి, వాళ్ళు 10th అయిపోయేసరికి నేను ఇంత మంచి కాలేజీలో చదివించాలి, అవన్నీ నాకేం లేవు లీడర్స్. నాకు అసలు ఆ ఆలోచనే లేదు. ఎందుకు అనంటే అప్పుడు సంపాదించేది మా వారొక్కరే, ఇప్పుడు సంపాదించాల్సింది మా వారొక్కరే. ఇంకా కలలు డ్రీమ్స్ ఏముంటాయి? మనకు వచ్చిన ఆదాయానికి అన్ని ఖర్చులు దాంట్లోనే చూసుకోవాలి కాబట్టి నాకైతే ఏం లేవు. 10th దాకా చదువుకుంటే తర్వాత ఆలోచన చేద్దాంలే, తర్వాత ఆలోచన చేద్దాంలే అని అనుకునేదాన్ని. కానీ ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత, ఈ మీటింగ్కి వెళ్తూ, ఈ జనాలను చూస్తూ, ఈ లీడర్స్ని చూసిన తర్వాత ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నాకు వచ్చిన ఆలోచన, నాకున్న డ్రీము, నాకున్న గోలు ఏంటంటే, మా పిల్లలు 7th 8th చదువుతున్నారు. వాళ్ళు 10th క్లాస్కి వచ్చేసరికి మినిమం నా చెక్కు 2 లక్షలు ఉండాలి. 2 లక్షలు ఉండాలి. వాళ్ళు మంచిగా ఎక్కడైతే ఇంటర్నేషనల్ కాలేజీలో వాళ్ళని చదివించాలి. వాళ్ళు వాళ్ళని ఏదైనా సరే ఒక డాక్టర్ని కానీ ఏదైనా మంచి ప్రొఫెషన్లో వాళ్ళు ఉండేటట్టు అంత చదివించాలి అనే గోల్ నేను పెట్టుకున్నా. అంత గోల్ పెట్టుకున్నాను కాబట్టి ఈరోజు ఎవరు వినకపోయినా నాకు కనిపించేది ఏంది, ఎవరు విన్నారా ఎవరు వినలేదా ఇవన్నీ నాకేం కనిపించడంలా. ఎవరన్నా ఏమన్నా అంటున్నారా, ఇది కూడా ఏమి వినిపించట్లేదు. నాకు కావాల్సింది ఏంది, మా పిల్లలు 10th వచ్చేసరికి నేను 2 లక్షలు తీసుకోవాలి, నేను 2 లక్షలు తీసుకోవాలి. ఇదే నా గోలు. వాళ్ళని మంచిగా చదివించాలి, వాళ్ళకి ఏదైనా జాబ్ తెప్పించాలి. మా ఇళ్ళల్లో నాకు మా అత్తగారి తరపున జాబులు చేసేవాళ్ళు చాలా తక్కువే ఉన్నారు. ఇప్పుడు పిల్లలు అందరు చదువుకుంటున్నారు, వాళ్ళు కొంచెం బాగున్నారు. అలాగా నేనైతే అనుకునేదాన్ని. ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా కూడా, ఫంక్షన్‌లో తీసుకెళ్లాలన్నా కూడా ఇంతకుముందు ఆలోచన చేసేదాన్ని. వాళ్ళు తీసుకొని వెళ్తే తక్కువగా ఉంటారేమో అని ఇట్లా ఆలోచన చేసేదాన్ని. ఎందుకనంటే నేను చదివించేది చిన్న స్కూలు, వాళ్ళు చదువుకునేది పెద్ద స్కూలు. ఇట్లా తక్కువగా ఉంటారేమో ఆలోచించేదాన్ని. కానీ నేనేదైనా చేసి వాళ్ళని కూడా వీళ్ళలాగా మంచి స్కూల్‌లో చదివించాలనే ఆలోచన లేదు, అవకాశం కూడా లేదు. ఇప్పుడు నాకు వాళ్ళందరికన్నా కూడా మంచిగా చదివించొచ్చు, మంచిగా చదివించి నా పిల్లల్ని ఏది తక్కువ కాకుండా చూసుకోవచ్చు అనే ఆలోచనతో ఆ గోల్ పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాను లీడర్స్. మీరందరూ కూడా ఈరోజు నేను మాట్లాడిన మాటల్లో నేను ఏదైనా పొరపాటు మాట్లాడుంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, క్షమించండి. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా ఎవరికైనా కనెక్ట్ అయింది అని చెప్పి నా మాటల వల్ల ఒక్కరు మారినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రవి సార్ రాత్రి కాల్ చేసి ఒక మాట అన్నారు, మేడం మీరు మాట్లాడే మాటలు విని మా లీడర్స్ చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు మేడం అని అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకే నేను నైట్ ఇంటికి వచ్చేసరికి 12 అయింది. 12 అయినా కూడా సార్కి చెప్పాను, నేను ఇవ్వాలి, జూమ్ ఇవ్వాలి. నా వల్ల నా మాటలు విని ఒక్కరు మారినా నాకు చాలా హ్యాపీ అనుకొని ఈరోజు జూమ్ ఇవ్వడం జరిగింది లీడర్స్. నేను చెప్పిన మాటల్లో ఏదైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించండి. అలాగే నా ఫస్ట్ చెక్కు నేను ప్రోడక్ట్ వాడుకున్నప్పుడు రూ. 76 వచ్చింది. హైయెస్ట్ చెక్కు రూ. 47,645 తీసుకున్నాను. ఈ జూన్ నెల కల్లా రూ. 1,00,000 తీసుకోవాలని గోల్ పెట్టుకున్నాను. జూన్ నెలకి రూ. 1,00,000 తీసుకొని చూపించాలని గోల్ పెట్టుకున్నాను. ఖచ్చితంగా తీసుకుంటాను. థ్యాంక్ యూ లీడర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, రవి సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ టెస్ట్ మనీ, చాలా ఇన్స్పైర్ అయ్యాను పర్సనల్ గా. ఎందుకంటే ఫస్ట్ టైం మేడం మీ టెస్ట్ మనీ పూర్తి కంప్లీట్ గా వింటాం. ఎందుకంటే మీటింగ్స్ అంటే టైం ఉండదు కాబట్టి 2-3 నిమిషాలు ఇదేవాళ్ళం. థ్యాంక్ యూ, ఫస్ట్ టైం థ్యాంక్ మేడం, యూ. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. ఎందుకంటే ఒక సాధారణ స్త్రీ కాస్త ఒక శక్తి మారిన తీరు ఈ రోజు ఎలా అనేది ఈ రోజు విన్నాము. నిజంగా మేడం, టీం అనే కంటే కూడా నేను పర్సనల్ గా చాలా ఇన్స్పైర్ అవుతుంటాను, చాలా మోటివేట్ అవుతుంటాను మిమ్మల్ని చూసి. ఎందుకంటే అంత పెద్ద మీటింగ్స్ మీరు కండక్ట్ చేసే విధానం, అంత ధైర్యంగా అంత మందిలో మాట్లాడే విధానం చాలా పర్సనల్ గా ఆనంద్ సార్ గారు మేము కానీ ఎప్పుడు మాట్లాడుకుంటా ఉంటాం. పార్వతి మేడం చూడు, ఒకప్పుడు స్టార్టింగ్ లో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇంతమంది స్టేజ్ లీడ్ చేసే స్థాయికి ఎదిగారు. మనం కూడా ఆ విధంగా ముందుకెళ్ళాలి, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్ళాలని పర్సనల్ గా మేము మాట్లాడుకుంటాము మేడం. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో మనస్ఫూర్తిగా రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే థ్యాంక్ యూ సార్. మీ పిల్లల్ని ఇంటర్నేషనల్ కాలేజ్ ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా నెరవేరింది మేడం. ఎందుకంటే మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్ అంత బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి స్టార్టింగ్ లో మేము జాయిన్ అయిన కొత్తలో మీది గ్రూప్ లో వచ్చింది ఫోటో. సుమలత మేడం మీరు అందరూ కూడా నలుగురు కలిసి ఒక స్కూటీ మీద జర్నీ చేస్తూ ఓమిట్స్కి వెళ్ళి వచ్చేది. అప్పుడు చాలా అవును సార్. ఇన్స్పైర్ అయ్యాను స్టార్టింగ్ లో. ఒక మహిళలు ఇంట్లో నుంచి బయటికి రాని వ్యక్తులు ఆ రకంగా పోరాడుతుంటే మనకేమైంది, చదువు ఉంది, సమాజంలో ఎలాంటి ఇబ్బంది కానీ ఏమి లేదు. మీరు బయటకు రావాలంటే కొంచెం భయం, అన్ని చూసుకోవాలి. కానీ మాకు జెంట్స్ కి అది ఏం లేదు. ఎక్కడికైనా ఎంత దూరం అవును అయినా ఏ సార్. టైంకైనా రావచ్చు. మరి అవును సార్. మనమేంది ఇక్కడ ఉన్నాం, ఇంత మంచి అవకాశం దేవుడు ఇస్తాన్నప్పుడు స్టార్టింగ్ లో చాలా ఫోటో కూడా మాకు చాలా ఇన్స్పైర్ అయింది మేడం. థ్యాంక్ యూ సార్. ఆ స్థాయి నుంచి ఈ రోజు ఓన్ గా మీరు ఫ్లోర్ మీటింగ్ పెట్టే స్థాయికి ఎదిగారు. అది చాలా ఇన్స్పైర్ గా ఉంది. ఎందుకంటే రాత్రి కూడా మీరు మీటింగ్స్ పెట్టారు మా లేడీస్ తో. అవును సార్. థ్యాంక్ యూ మేడం. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో రీచ్ అవుతారు, అందులో ఏ డౌట్ లేదు. మా అందరు కూడా చాలా ఇన్స్పైర్ గా ఉంటున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఈ బిజినెస్ లో ఎప్పుడన్నా ఆగిపోవాలనిపించిందా? ఈ నెగటివ్స్ కానీ ఏదైనా రిజెక్షన్ లో విన్న తర్వాత? అనిపించింది సార్. ఇది నేను ఎక్కడికైనా వెళ్ళి ఎవరితోనైనా మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా మనం వెళ్ళినప్పుడు హోమ్ మీటింగ్ చేయడానికి కానీ వెళ్ళినప్పుడు చాలా క్వశ్చన్లు వేస్తారు. చాలా క్వశ్చన్లు వేసినప్పుడు వీళ్ళేంది ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నారు, వీటన్నిటికి సమాధానం నేను చెప్పగలనా అని అనిపించింది ఒకప్పుడు. కానీ లక్ష్మయ్య సారు ఒకప్పుడు ఆగిపోవాలని కూడా అనుకున్నాను. ఇది నా వల్ల ఏ బిజినెస్ కాదు, ఇది నేను చేయలేను అనిపించింది. లక్ష్మయ్య సారు మేడం మీరు నిలబడండి మీరు చేస్తారు, మేడం మీరు నిలబడండి మీరు చేస్తారు అని ఇలా చెప్పేవాళ్ళు సారు. ఏంది నాకు అసలు ఏమి రాకపోతే సార్ ఎలా చెప్తున్నారు మీరు నిలబడండి అని. సరే చేద్దాం, సార్ వాళ్ళు నేను సపోర్టివ్ గా ఉంటున్నారు అన్నారు కదా, నిలబడదాం ఏమైంది అని చెప్పేసి వాళ్ళ సపోర్ట్ తోనే నిలబడ్డాను సార్ నిజంగా అయితే. అట్లా కొన్ని మీటింగ్లకు వెళ్తూ 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 ఉంటే బూట్ క్యాంప్ కు వెళ్ళినప్పుడు ఒక ధైర్యం వచ్చింది. అలాగే మైసూర్ ట్రిప్ కు కూడా వెళ్ళాను నేను. ఒకసారి మైసూర్ ట్రిప్ కు కూడా వెళ్ళాను. మైసూర్ ట్రిప్ కు వెళ్ళేదానికి అక్కడ టికెట్ 5,000, అక్కడికి వెళ్ళడానికి చార్జెస్ ఇవన్నీ కూడా ఇంకొక 2,000 చేతిలో పెట్టుకొని వచ్చుకోండి అన్నారు. 7,000 రూపాయలు పెట్టి నేను అంత దూరం వెళ్తున్నాను, ఈ 7,000 రూపాయలు అప్పవుతానేమో అనే ఆలోచన వచ్చింది వెళ్ళేటప్పుడు. కానీ వెళ్ళాలా, సార్ వాళ్ళు చెప్పారు వెళ్ళాలా. అక్కడికి వెళ్తే సార్ నిజంగా ఇప్పుడు ఏదైతే నేను అంటున్నానో గోల్స్ డ్రీమ్స్ అని, అక్కడికి వెళ్ళినప్పుడు పెట్టుకున్నవే సార్ అవి. సుబ్బయ్య శెట్టి సార్ ఒక మాట అన్నారు, ఈ బిజినెస్ 5,000 కోసం 10,000 కోసం అయితే అసలు చేయొద్దు, మీకు డ్రీమ్ ఉంటేనే ఈ బిజినెస్ చేయండి, డ్రీమ్ లేకుంటే ఈ రోజే ఆపేయండి అన్నారు. అది చాలా బాగా అనిపించింది. సార్ ఒక రోజంతా మాట్లాడి ఆ రోజు నైట్ చెప్పారు, ఈ రోజు నేనేదైతే చెప్పానో నేను చెప్పిన మాటల్లో మీకేం కనెక్ట్ అయింది, మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఇది రాసుకొని రావాలి బుక్ మీద అని అన్నారు. ఆ రోజు సాయంత్రం నాకు అనిపించింది, ఇదేంది రాసుకోరమ్మంటున్నారు, ఎలా రాసుకొని పోవాలి అని చెప్పేసి నేను మీటింగ్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక గంట కూర్చొని ఆలోచన చేశాను. అసలు నాకు ఇప్పుడు దాకా ఏ డ్రీము ఏ గోలు లేదు కదా అని ఒక గంట ఆలోచన చేసి అక్కడే ఫిక్స్ అయ్యాను సార్. నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో ఆ గోల్ అక్కడ పెట్టుకొని వచ్చాను. అట్లా మీటింగ్కి వెళ్ళినప్పుడే ధైర్యం వచ్చింది సార్. ఎప్పుడైతే మనకి నేను ఇది చేయలేనేమో అని డల్ అయిన ప్రతిసారి మీటింగ్కే వెళ్ళేదాన్ని. మీటింగ్ లేకపోతే యూట్యూబ్లో గురువు గారి వీడియోలు ఉన్నాయి కదా, గురువు గారి కానీ సైదుల్ సారే కానీ వీడియోలు పెట్టుకొని వినేదాన్ని. ఇట్లా ఎక్సలెంట్ చేశాను సార్. ఎక్సలెంట్ మేడం. ఎందుకంటే చాలా మందికి ఇవన్నీ ఎదురవుతా ఉన్నాయి. చిన్న చిన్న అవును సార్. సమస్యలు రాగానే ఇది నా వల్ల కాదు, అవ్వదు, నేను ముందుకు వెళ్ళలేను, అందరిలాగా నేను సక్సెస్ అవ్వలేను చాలా మంది అనుకున్నారు. స్టార్టింగ్ లో నేను కూడా అనుకునేవాడిని. చాలా మంది ముందున్న మీలాంటి గ్రేట్ లీడర్స్ వాయిస్ విన్న తర్వాత చిన్న చిన్నగా ముందుకు వెళ్ళాం. మీరు అన్నట్టు మైసూరు ట్రిప్ మీకు ఎంత చేంజెస్ తీసుకొచ్చిందో నాకు కూడా నా లైఫ్ లో కానీ వెస్టేజ్ లో నేను ఇంత ముందుకు వెళ్ళటానికి, సక్సెస్ అవటానికి కూడా నాకు కూడా మైసూర్ ట్రైనింగ్ అనేది హెల్ప్ అయింది మేడం. అవును సార్. అంతకుముందు మీరు అన్నట్టు నాకు ఒక డ్రీమ్, ఎక్కడ ఫ్లోర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక డ్రీమ్ అనేది చెప్పేవాను కాదు. ఎందుకంటే నేను అది నెరవేర్చుకోలేను, చేయలేనని. తర్వాత మైసూర్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత ప్రతి మీటింగ్ లో 1 lakh అని చెప్పాను. ఆ విధంగానే వచ్చింది. అవును సార్. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ గమనించండి, ఈ బిజినెస్ లో మనం ముందుకు వెళ్ళాలంటే, ఈ బిజినెస్ ఏ కాదు లైఫ్ లో మనం ముందుకు వెళ్ళాలంటే ప్రతినిత్యం మార్చుకుంటూ నేర్చుకొని నిలబడగలిగితే ఎక్కడైనా ఏ రంగంలో సక్సెస్ అవుతాం. అందులో వెస్టేజ్ లో మిగతా రంగాలు బయట సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ఈ రంగంలో మాత్రం ఈ మూడు కానీ ఉండగలిగితే, మార్చుకుంటూ నేర్చుకుంటూ నిలబడగలిగితే
ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వచ్చు పార్వతి మేడం లాగా. ఆ స్థాయికి అందరూ ఎదగవచ్చు, అందరికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పార్వతి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్ నిజంగా. మార్నింగ్ యాక్చువల్గా నేను రెడీ అవుతా ఉన్నాను, కానీ ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా ఉన్నాను మేడం. మీ టెస్ట్ మనీ థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ ఇన్స్పిరేషన్ జర్నీ మేడం. స్టార్టింగ్ నుంచి ఒక వ్యక్తి ఎలా అయితే ఫీల్ అవుతున్నారో, మీ లైఫ్ ఏదో జరిగిందో పిన్ టు పిన్ క్లియర్ గా చెప్పారు మేడం. అవును సార్. ఎవరైనా మళ్ళా ఈ మీటింగ్ లీడర్స్ గమనించండి, ఎవరైతే మీరు కరెక్ట్ గా జాయిన్ అవ్వలేదు యూట్యూబ్ లో వింటున్నారో, మళ్ళా ఈ టెస్ట్ మనీ రికార్డ్ చేసి మళ్ళీ మనం పెడతాము. స్టార్టింగ్ నుంచి వినండి, ప్రతి ఒక్కరి లైఫ్ ఇదే జరుగుతుంది. ఫస్ట్ నిజంగా అనుమానం, మన మీద మనకే అనుమానం వచ్చింది. తర్వాత మన అనుమానం క్లియర్ అయ్యి ఒక అడుగు ముందుకు ఎదంటే అవమానాలు వస్తాయి, తర్వాత సన్మానాలు జరుగుతాయి. ఇదంతా ఒక్క వెస్టిలో జరుగుతుంది. అది కూడా గ్రేట్ లీడర్ పార్వతి మేడం. నిజంగా మా ఇంటి ఆడబిడ్డలా మేము ఫీల్ అవుతాం మేడం మిమ్మల్ని. థ్యాంక్ యూ ఎందుకంటే సార్. నిజంగా ఈ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళందరినీ చూసి ఫస్ట్ ధైర్యం వచ్చింది సార్. ఇంతకు ముందు బయటికి వెళ్ళాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా నిజంగా సార్ హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, భయం ఫస్ట్. ఎవరితో ఎస్ మేడం, మాట్లాడితే ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎవరితో మాట్లాడితే ఎలా ఉంటారు అని చెప్పి చాలా భయపడేదాన్ని సార్ నేనైతే. ఇక్కడ ఈ సమాజంలో వెస్టేజ్ అందరూ ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఇప్పుడు ఎవరిని చూసినా ఒక బ్రదర్ లాగా అనిపిస్తున్నారు, కానీ ఒక బ్రదర్ లాగా, ఒక తండ్రి లాగా, పెద్ద వయసు వాళ్ళైతే ఒక తండ్రి లాగా అనిపిస్తున్నారంటే మాట్లాడాలంటే భయం ఇవన్నీ నిజంగా లేవు సార్ అసలు. అదంతా మీరు మా మీద చూపించే ప్రేమ, అభిమానం మాత్రమే. ఖచ్చితంగా మేడం. మీలాంటి ఆడబిడ్డలకి చాలా మందికి హెల్ప్ చేయాలనే ఆలోచన అందరికీ ఉంటది మేడం. ఎక్కడో కొంతమంది ఆలోచన, మీరు అన్నట్టు అవమానాలు చూసి మనం ఆగిపోతే మన లైఫ్ అవును సార్. చేంజ్ అవ్వదు. కావాలలో మీరు స్టేజ్ని లీడ్ చేయడం నాకైతే చాలా ముచ్చటగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ 5వ తరగతి చదివారు అని మీకు మాత్రం తెలుసు, నిజంగా చూసేవాళ్ళు కనిపించదు. ఈ రోజు ఒక అడుగు ముందుకేసి మీరు చాలా మందిని ఇన్స్పైర్ చేసి, చాలా మంది లేడీస్ మీకు ధైర్యాన్ని ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. సో లీడర్స్, నేనైతే ఎవరికి ఫీడ్బ్యాక్ చెప్పను, కానీ నాకు నేను చెప్పుకునే ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఎవరో ఒకరిని చూసి మారాలి, ఎప్పుడు ఒక చోట మారాలి. సో అది ఏ రోజు ఏ టెస్ట్ మనీ విన్నా కానీ ఒక పాయింట్ మేడం చెప్పిన దాంట్లో 3 మాటలు మనం కనుక క్లియర్ చేసుకోగలిగితే, ఫస్ట్ మన మీదే మనకు అనుమానం వస్తుంది. అనుమానం నుంచి బయటపడాలంటే మీటింగ్కి వెళ్తాము. మీటింగ్కి వెళ్ళిన ధైర్యం వస్తుంది. బయటికి అడిగేస్తే చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు ఏమన్నా కానీ చుట్టుపక్కల అనుకున్నటువంటి అవమానాలు, లాస్ట్గా నాకు సన్మానాలు. సార్ ఒక్క మాట సార్, మేడం నాకు గారు, డైరెక్ట్ గా చెప్పారు కూడా. ఇంటి పక్కన వాళ్ళు పాపం తట్టుకోలేక నా దగ్గరికి అవునవును, వచ్చి చెప్పారు కూడా, నువ్వు ఇలా వెళ్తున్నావు, నీ గురించి చాలా మాటలు అనుకుంటున్నారు అని కూడా చెప్పారు. అవును నా మేడం. గురించి ఇలాగే చెప్పుకుంటూ ఉండండి. నేనైతే ఎక్కడా ఫీల్ అవ్వను. ఇంతకు ముందు అయితే ఫీల్ అయ్యి ఆగిపోయేదాన్నేమో, ఇప్పుడైతే ఫీల్ అవ్వను. అసలు ఆగిపోవాలన్న ఆలోచన అసలు రాదు. నేను ఇలాగే వెళ్తూ ఉంటాను. ఈ రోజు ఇలా బండిలో వెళ్తున్నాను, చూస్తూ ఉండండి. ఇలాగే చూస్తూ ఉండండి. ఒకరోజు కారు కూడా తీసుకొచ్చి నా ఇంటి ముందు పెడతా, కారులో కూడా వెళ్తుంటాను. నా గురించి మీరు సూపర్. చెప్పుకుంటూనే ఉండండి, నేను అలా వెళ్తుంటాను, చూస్తూనే ఉండండి అని చెప్పాను సార్. నేను ఇలాగే చెప్పాను. గ్రేట్ మేడం. అది చెప్పడానికి ధైర్యం రావాలి, అది చేయటానికి ఖచ్చితంగా మనకి ఓర్పు ఉండాలి. అవన్నీ కూడా మీలో ఉన్నాయి. థ్యాంక్ నా యూ సార్. వంతు నా వంతు పర్సనల్గా ఎక్కడైనా సరే, సార్ ఇదిగో ఇది కావాలి మీ సైడ్ నుంచి అంటే ఏదైనా నా వంతు చేయడానికి రెడీగా ఉన్నాను మేడం. మన టీం అనే థ్యాంక్ యూ సార్. ఫీలింగ్తో, నేను వెస్టేజ్ అనే ఫీలింగ్తో వెళ్తాను తప్ప మేము ఎక్కడ కూడా నా టీం అనే స్వార్థం ఉండదు. సో థ్యాంక్ యూ సార్. ఎక్కడైనా కానీ అది మా సైడ్ నుంచి ఎప్పుడు మీకు ఉంటుంది. నేనైనా రవి సార్ అని పర్సనల్గా, ఎందుకంటే వెస్టీలో మీలాంటి ఆడబిడ్డలు నిలబడి గెలిచినప్పుడే చాలా మంది ధైర్యాన్ని ఇవ్వగలరు. థ్యాంక్ యూ సార్. మన ఆంధ్ర బీబీ మేడం అనొచ్చు. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో త్వరగా నెరవేరాలి, త్వరగా నెరవేరి థ్యాంక్ యూ ఇంకొంతమంది సార్. ఇన్స్పైర్ చేయాలి. ఖచ్చితంగా మేడం, ఇది హార్ట్ఫుల్గా చెబుతున్నాను. విష్ చేయటమే కాదు, హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ పార్వతి మేడం. మీరు ఇదే విధంగా ముందుకెళ్తూ ఇంకొంతమంది ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్. ఎంఎస్ఆర్ అసోసియేషన్. థ్యాంక్ యూ. 1 సెకండ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనంత్ సార్. పార్వతి మేడం ఒక పవర్ ప్యాక్ అని చెప్పొచ్చు. ఆ వాయిస్ బేస్ కానీ ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఫీడ్బ్యాక్ తీసుకుందామా? అలాగే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ కనుక ముందు ఆల్రెడీ హ్యాండ్ రైట్ చేశారు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సంజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. సంజయ్ సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. రమేష్ సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి.
గుడ్ మార్నింగ్ రవి సార్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్ మాట్లాడు. గుడ్ మార్నింగ్ పార్వతి మేడం.